అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులన్నీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ తేదీన రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని అనుకుంటుంది. అందుకు కావలసిన పత్రాలను రైతుల నుంచి తీసుకుంటుంది. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు, ఏమేం పత్రాలు ఇవ్వాలి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది. ఇక వివరాల్లోనికి వెళ్తే, ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏటా రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వారు చెప్పిన విధంగానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చి ఈ డబ్బుల్ని 2 దఫాలుగా ఇవ్వాలని అనుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు 2 విడతల్లో రైతులకు జమ చేయాలని అనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను 3 విడతల్లో జమ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. మొదటి విడతగా 9,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. అది కూడా ఆగస్టు 5వ తేదీన రైతుల అకౌంట్లో జమ చేయాలని అనుకుంటుంది. దానికోసం రైతుల దగ్గర నుంచి కావలసిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీ పొలం యొక్క పాస్ పుస్తకం, అలాగే బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇవన్నీ మీ సచివాలయం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. వారికి ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద 9,000 రూపాయలు మొదటి విడతగా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అలాగే ఆధార్ కార్డుకు, బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా NPCI లింక్ అనేది చేసి ఉండాలి. అలా చేసి ఉంటేనే ఖచ్చితంగా డబ్బులను పడతావు. లేకుంటే ఈ డబ్బులు ఖచ్చితంగా రావు. ఎందుకు రావంటే, ప్రభుత్వం మీ పేరు మీద డబ్బులను రిలీజ్ చేసినా కానీ మీ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోవడం వల్ల ఈ డబ్బులు అనేవి బ్యాంకులో నిలిపివేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకి, అకౌంట్కి లింక్ చేసుకోండి. అలాగే ఎవరైతే కొత్తగా రైతులు అప్లై చేసుకుంటున్నారో వారు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వండి. ఎవరెవరికి ఈ డబ్బులు అనేవి పడవంటే, వ్యవసాయ భూమి మెట్ట 10 ఎకరాల పైన ఉంటే ఈ డబ్బులు అనేవి మీకు రావు. అలాగే మాగాని 5 ఎకరాల పైన ఉంటే కూడా ఈ డబ్బులు రావు. మెట్ట 10 ఎకరాల లోపు, మాగాని 5 ఎకరాల లోపు ఉండాలి. అలాగైతేనే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద మీకు ఈ డబ్బులు అనేవి వస్తాయి. అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా 4 వీలర్స్ బండి ఉండకూడదు. అలా ఎవరికైనా ఉన్నా కూడా ఈ పథకానికి మీరు అర్హులు కారు. అలాగే కరెంటు బిల్లు కూడా ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ మొదటి పథకం 9,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఈ విషయం నలుగురికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.